వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో ఒక కీలక పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో, దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హాయ్ అమ్మ. అయితే రీసెంట్‌గా తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి వల్లే ఎక్కువ విజయం సాధించిందన్నట్టు నరేంద్ర మోదీ గారు భావించి ఇప్పుడు ఆయనకి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నట్టు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. దీన్ని అసలు ఎలా చూడొచ్చంటారు? అంటే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన అన్ని చోట్ల విజయం సాధించారనే భావనలో ఉన్నారు. అలాగే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి ప్రచారం కూడా కలిసి వచ్చిందన్న అభిప్రాయంతో నరేంద్ర మోడీ గారు అట్లాగే భారతీయ జనతా పార్టీ వాడు కూడా ఉండటం కూడా జరిగింది. యెస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీ పిలిపించబోతున్నారు, ఏదో పదవి ఇవ్వబోతున్నారనే అభిప్రాయం అయితే ఉంది. అది కాదు, ఆయనకి ఎన్నికల్లో బాధ్యత ఇప్పించబోతున్నారు. హ్మ్. ఏందంటే తమిళనాడులో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అలాగే చిత్ర కథానాయుడుగా ఆయన చిత్రాలు కూడా చాలా విజయవంతమైనవి కాబట్టి, అక్కడ కూడా ఇదే ప్రయోగాన్ని చేయాలని, ఆయన చేత ప్రచారం చేయించే బాధ్యతని, మరి అలాగే ఆయన తమిళనాడులో విస్తృతంగా పర్యటన చేసే విధంగా ప్రణాళిక రచించబోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అది ప్రత్యేకత అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే, మామూలుగా మనాళ్ళకి ప్రతిదీ చాలా ఉత్సాహంగా ఉంటారు. అందుట్లో వాస్తవాలా? కాదా? లేదంటే సాధ్యాసాధ్యాలనే దానికంటే కూడా గబిక్కిన ఏదో ఒకటి జరుగుతా ఉంటది ప్రచారం. ఆయనకు మాత్రం తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన ప్రత్యేకంగా కేటాయించబోతున్నారనేది మాత్రం వాస్తవం. ఓకే. అయితే ఈ వార్త తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త బీపీ పెరిగిపోయిందన్నట్టు గూడా వస్తున్నాయి సార్ వార్తలు. ఎలా చూడొచ్చంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారికి బీపీ పెరగదు, షుగరు పెరగదు. గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్ర ఎల్లో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎళ్ళే ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బంది ఏమన్నా జరిగిందా? ఏమీ లేదు గదా! దానికి దీనికి సంబంధమే లేదు. సంబంధం లేదండి. పైనున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకటే. ఓకే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా ఏమన్నా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించారా? హుహు. లేదంటే భారతీయ జనతా పార్టీను, తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా కారాగారంలో పెట్టారా? అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు కదా! ఏమీ జరగలేదు కదా! జరిగిద్దని మనం అనుకుంటే మనకంటే పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. హ్మ్. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ముప్పు ఉంటదనైతే నేనైతే భావించట్లేదు. ఓకే. అయితే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఆయనకి ఒకవేళ పదవులొస్తే ఇక్కడ ఏపీలో ఇప్పుడు నాగబాబు గారికి ఏమన్నా పదవి దక్కే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల తర్వాతైనా, 15 సంవత్సరాల తర్వాతైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ 10 హ్మ్. సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి అనుభవం సంపాదించుకొని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరో పర్యాయం ఉంటారేమో! తదుపరి తనకే అవకాశం వచ్చిద్దనే భావనలో ఆయనున్నాడు. ఓకే. దానికోసం అని చెప్పనే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎళ్ళిపోతారు. హ్మ్. ఆయన ఢిల్లీలో ఆయనేదో ప్రత్యేక పదవి పొంది, ఇక్కడ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఓకే. అయన్నీ కొట్టిపారేయండి. ఆటిని పెద్దగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. పవన్ హ్మ్. కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా తన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇవన్నీ ఊహాగానాలైతే మాత్రం నేను భావిస్తున్నాను. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని భవిష్యత్తులో బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఏమన్నా చూడొచ్చంటారా సార్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గావచ్చు, ఆయన స్పీచ్‌లు గావచ్చు, ఇవన్నీ దానికి రిలేటెడ్‌గా కనిపిస్తున్నాయి బీజేపీకి. సో, దీన్ని ఎలా చూడొచ్చంటారు? సహజమే, ఎందుకంటే గతంలో ఆయన నేను 'చేగువేరా' గారి అభిమానినని చెప్పాడు. హ్మ్. వామపక్ష భావాలు కొంచెం ఉన్నాయి. ప్రశ్నించే తత్వంతోటి ముందుకెళ్తున్నాడు. హ్మ్. మరలాంటి ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఈరోజు హిందూ తత్వాన్ని ఎత్తుకొని, నేను హైందవ సమాజానికి జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తుతున్నాను అని చెప్పని ఆయన బహిరంగానే ప్రకటించారు. అలాగే తిరుమల, తిరుపతి కొండకి కూడా ఎళ్లి రావడం కూడా జరిగింది. దీక్ష కూడా తీసుకున్నారు 15 రోజులు, 11 రోజులు. మరి అది పూర్తయిన సందర్భంగా తిరుపతి కూడా ఎళ్లారు. అక్కడే బహిరంగానే ప్రకటించారు. ఇందులో దాచుకునేదేమి లేదు గదా!
కళ్ళ ముందు కనపడుతుందే కదా! దానికి పెద్ద విచిత్రం ఏముంది? ఇప్పుడు అదేదో చాటుమాటునో ఓ గదిలో మాట్లాడుకుంటే బయట ప్రపంచానికి తెలియనిదైతే కాదు కదా! బహిరంగానే చేస్తున్నాడు కదా! ఆయన యెస్. బహిరంగానే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఓకే. సార్ అయితే భవిష్యత్తులో ఇక జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏమని చెప్తారు సార్ మామూలుగా? ఇప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అవసరాన్ని గుర్తించేసి, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంగా మద్దతిచ్చాడు రాష్ట్రాన్ని గురించి. 2019లో ఆయన స్వతంత్రంగా పోటీ చేశారు. ఒక్క స్థానం మాత్రమే వచ్చింది ఆళ్ళ పార్టీకి. ఓకే. రాష్ట్రంలో పార్టీలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విడిపోతే, ఓట్లు విడివిడిగా ఎళ్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది పడుతుందని, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన దృష్టిలో పెట్టుకొని, అందరం కలిసెళ్ళాలనే ఒకే ఒక్క కారణంతోటి ఆయన తెలుగుదేశం పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ మైత్రిని కలిపి ముందుకు తీసుకెళ్ళాడు. విజయం కూడా సాధించాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో 100కు 100% విజయం సాధించినటువంటి రాజకీయ పార్టీ ఏదన్నా ఉంది అంటే అది జనసేనే. కాబట్టి ఇప్పుడు ఆయన పలుమార్లు చెబుతానే ఉన్నారు. మనలాంటి వాళ్ళం సందేహాలు వ్యక్తం చేస్తున్నా కూడా, నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకో 10 సంవత్సరాలు పనిచేయాలని ఉంది. ఇంకో 2 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రి గారు చూడాలని నేను అనుకుంటున్నాను అనే పదే పదే చెప్తున్నాడు. మనమే అయన్నీ దృష్టిలో పెట్టుకోకుండా, ఏదో ఎక్కడో ఎవరో మాట్లాడితే దాన్ని పట్టుకొని, ఏమో విడిపోతారేమో, ఎన్నికల్లో మళ్ళీ విడివిడిగా పోటీ చేస్తారేమో, ఈ మైత్రి బంధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది అని చెప్పని చాలా ధర్మ సందేహాలైతే మనమే వ్యక్తం చేస్తున్నాం. నాకైతే ఆయనలో ఎక్కడ అయితే కనిపించట్లేదు. చాలా ఓర్పుగా చిన్న చిన్న విభేదాలున్నా ఆటిని వాళ్ళకై వాళ్ళే పరిష్కారం చేసుకుంటూ, వాళ్ళే మాట్లాడుకొని ఇలా ఎళ్తే మంచిదనే భావంతోటి ముందుకెళ్తానే ఉన్నారు. నాకు తెలిసి భారతదేశంలో ఉప ముఖ్యమంత్రి గారి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి గారితో సమానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలోనే అనుకుంటాను. యెస్. మరి అట్లా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటున్నారు. దీన్ని విడగొట్టాలని చెప్పని సహజంగానే వైఎస్ఆర్‌సీపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉంది. దానికి ఊతమిచ్చే విధంగా మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవడం గూడా కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు కీలక పదవులు, బాధ్యతలంటే ఎలాంటివి ఇవ్వచ్చు అనుకోవచ్చు సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల పర్యవేక్షణగా ఇవ్వచ్చు ఆయనకి. హుహు. ఎందుకంటే తమిళనాడుకి మామూలుగా తెలుగు వాళ్ళు అధికంగా ఉన్నారని ఇందానే జెప్పాను. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఆ బాధ్యతలు అప్పజెప్పొచ్చు అనైతే నేను భావిస్తున్నాను. ఓకే. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.